బాపట్ల పార్లమెంటు ప్రజలకు ఒక శుభవార్త. ఎందుకంటే సూర్యలంక ప్రాజెక్ట్ని దాదాపుగా 98 కోట్ల రూపాయలతోటి స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ కింద ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఈ స్కీమ్ కూడా 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, ఒక్క రూపాయి కూడా స్టేట్ మీద భారం పడదు. ఈ ప్రాజెక్టు రావటానికి 60 ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఎవాల్యుయేట్ చేసి ఇందులో ఒరిజినల్గా 6 ప్రాజెక్ట్సే తీసుకోదలుచుకున్నారు 600 కోట్ల రూపాయలతోటి. అయితే మన స్టేట్ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్లు కానీ అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన రిక్వెస్ట్ల దృష్ట్యా 600 కోట్ల బడ్జెట్ని 1000 కోట్లకు పెంచి ఒక 14 ప్రాజెక్టులను టోటల్ అప్రూవ్ చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక సంకల్పంలో భాగం. దీనికి ఈ ప్రాజెక్టుకి ఒక అద్భుతమైన డిపిఆర్ తయారు చేసినటువంటి మన కందుల దుర్గేష్ గారి టీం, అమ్రాపాలి గారు కానీ అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చక్కగా ప్రజెంట్ చేశారు. సో దాన్ని తీసుకొని సిస్టమేటిక్గా అప్రోచ్ అయ్యి ఈరోజు ఒక మంచి ప్రాజెక్టుని తీసుకొచ్చాం. దీనివల్ల అక్కడ వేలాది మంది ప్రజలు సూర్యలంక బీచ్కి వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్, పార్కింగ్ కానీ, ఒక షాప్స్ కానీ, లేకపోతే మొబిలిటీ కానీ, కాటేజెస్ కానీ ఇవన్నీ ఉండి ఆ తీర ప్రాంతంలో ఉండేటువంటి చిన్న చిన్న వ్యాపారులకి అందరికీ కూడా దీనివల్ల మంచి జరగబోతూ ఉంది. కాబట్టి ఈ అద్భుతమైన ప్రాజెక్టుని శాంక్షన్ చేసినటువంటి మంత్రి గారు గజేంద్ర షెకావత్ గారికి, అదేవిధంగా శ్రీ నరేంద్ర మోదీజీ గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి